గడపడానికి నీకు ఇష్టం లేకపోతే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నువ్వు ఇష్టం లేకపోతే, మరొక కార్యం చూడటం అసాధ్యం అని చెప్తాను దేవుని సన్నిధిలో. మరొక వాగ్దానం నీ పట్ల నెరవేర్చడానికి దేవుడు ఏమాత్రం సముఖత చూపడం అని చెప్తాను. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం లేకున్నారేమో తెలుసుకోండి. ఒకవేళ ఉంటే రాబో వాగ్దానాలు చాలా ఉన్నాయి, రాబో జీవితం కాలం చాలా ఉంది. నువ్వు ఇప్పటితో అయిపోలేని జీవితము, ఇంకా ఉంది నీ జీవితము. దేవుడు ప్రారంభిస్తే ఇంకా కొంతకాలం బ్రతుకుతాను నేనైనా సరే. ఒక విషయం చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నంత కాలము దేవునికి ఇష్టలుగా జీవించాలని దేవుని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం.